ఆలూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగిశాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్రగౌడ ఎన్నికల్లో ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారానికి చేశామని, నాతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంతో శ్రమించి నా గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు నేడు తెలుగుదేశం కార్యాలయంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ పోలింగ్ బూత్లలో ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా ఎప్పటికప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వారిని తిప్పికొట్టిన ప్రతి కార్యకర్తను తెలుగుదేశం గుర్తిస్తుందని, వారికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్యకర్తలకు వారికి సుముఖత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అలాగే ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు, మా శ్రేయాభిలాషులు, మా అభిమానులు, జనసేన అభిమానులు, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభివందనలు. మరి ఇంతమంది ఈరోజు కష్టపడి మీరందరూ కలిసి 25 ఏళ్ల చరిత్ర తిరగరాయబోతున్నారు. మీకందరికీ తెలుసు, 82.77% ఇంతవరకు ఆలూరు చరిత్రలో ఎప్పుడు పోలింగ్ కాలే. ప్రతి ఒక్కరు కసిగా వచ్చి ఓటేశారు. మరి మార్పు కోరుతున్నారు. ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. మీరందరూ నిన్నటి రోజు కష్టపడి మరి పోల్ మేనేజ్మెంట్ అయితేనేమి, తిరగడం అయితేనేమి, ఎన్ని రకాలుగా ఎలక్షన్ చేయాలి అన్ని రకాలుగా ప్రతి చిన్న పెద్ద అనుకోకుండా ప్రతి ఒక్కరూ చేశారు. కాబట్టి మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా వేరే విషయాలన్నీ కూడా నేను 4వ తారీఖు సాయంత్రం మీ సమక్షంలోనే మాట్లాడతా. అంతవరకు ఏం చెప్పుకోదలుచుకోలేదు. జెండా అయితే ఖచ్చితంగా ఎగురుతుంది అనేది మాత్రం. ఎందుకంటే చాలా మంది ఇక్కడ బాధపడుతున్నారు 25 ఏళ్లుగా. మరి దాని కొరకైనా నిన్న జరిగిన పరిణామం, దాదాపు పెద్ద పెద్ద గ్రామాల్లో పోయి చూశాను, క్యూ 500కు మించి తక్కువ లేదు. డి కోటకొండలో అయితే రష్ తట్టుకోలేక వాళ్ళు భయపడిపోతున్నారు పోలింగ్. అదే తెరనేకల్ అయితేనేమి, దేవనకొండ అయితేనేమి, గుళ్ళెం అయితేనేమి, పెద్ద పెద్ద మలగవల్లి అయితేనేమి, పెద్ద పెద్ద గ్రామాల్లో ఓటు వేయడానికి పోటెత్తారు. మళ్ళీ వాళ్ళ ప్రజా అభిప్రాయం రేపు 4వ తారీఖున తెలుస్తుంది. కనుక 4వ తారీఖు సాయంత్రం మళ్ళా నేను ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఆ రోజు నేను ఏం మాట్లాడాలని నిర్ణయించాం. ఖచ్చితంగా ఆ రోజు మాట్లాడతాం. అయితే జెండా మాత్రం ఖచ్చితంగా మీ సర్వల్లే ఎగురుతుందని మీకందరికీ మరి పేరు పేరు